నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలి, అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెండవ డివిజన్లో 30 లక్షల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు డిమాండ్. ఏపీలో క్రీడాకారులను కేపీ రావు అనే వ్యక్తి నాశనం చేశారు. మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్. పేద అనాథ బాలికలు విద్యను అభ్యసించేందుకు తరగతి గదుల నిర్మాణానికి రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ నిధుల సేకరణ చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి మానవత్వం ఉండాలని, మంచితనం భవిష్యత్ తరానికి ఎంతో దోహదపడుతుందని ఆమె సూచించారు. ప్రస్తుతం సమాజంలో మానవత్వం తగ్గిపోతుందని, అది ఎంతో ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి అనంతరం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళా ఉద్దేశించి మాట్లాడుతూ బాలికా విద్యాభివృద్ధికి రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. లేడీస్ సర్కిల్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈ ఇయర్కి చైర్మన్ గారు మోహన్ కాట్రగడ్డ, చైర్పర్సన్ అలేఖ్య కాట్రగడ్డ. ఈ ఇయర్కి మేము ఒక కాజ్ తీసుకొచ్చామండి, ఒక స్కూల్ ప్రాజెక్టు. వాళ్ళు ఆర్ఫన్ గర్ల్స్ అన్నమాట. 6th క్లాస్ అసలు వాళ్ళకి క్లాసెస్ లేవు, చెట్టు కింద కూర్చొని చదువుతున్నారు. అది కోదాడ దగ్గరలో మేము ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకొని వచ్చి ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేద్దాము. ఆ ప్రాజెక్ట్ చేయాలంటే సుమారు 40-50 లక్షలు అవుతాయండి. అందరూ పుల్ చేయలేం కాబట్టి మేము ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ విజయవాడలో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఉమెన్ ప్రోగ్రామ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఈ కాజ్ పెట్టుకొని మేము ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరిగింది. ఇవాళ సుమారు 700-800 మంది మహిళలు విజయవాడలో ఉన్న హౌస్ వైఫ్స్ అందరూ, కిట్టి గ్రూప్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం యాజ్ ఎ చైర్పర్సన్, విజయవాడ లేడీస్ సర్కిల్ చైర్పర్సన్గా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదే కాకుండా మన హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత వంగలపూడి గారు నిన్న నైట్ వరకు నాకు దొరకలేదండి. నిన్న నైట్ లాస్ట్ కాల్లో, అమ్మ మీరు ఒక గ్రేట్ కాజ్ చేస్తున్నారు, మీరు ఒక మంచి పని కోసం చేస్తున్నారు, నేను వస్తానమ్మా, ఏదో ఒక టైంలో వచ్చి ఒక స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నారు. వి వర్ సో సర్ప్రైజ్డ్ అండి. చాలా థ్యాంక్ యూ అనిత గారికి, ప్లస్ అనురాధ గారికి, అలాగే మన మెయిన్ స్పాన్సర్ స్కాచ్ పాయింట్ స్పాన్సర్ శాంతి గారికి, వేగా జ్యువెలర్ స్పాన్సర్ గారికి, అలాగే డాక్టర్ చందన గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నేను రౌండ్ టేబుల్ ఇండియా 45th చైర్మన్ ఆఫ్ విజయవాడ చాప్టర్ కింద ఈ సంవత్సరం లీడర్షిప్ తీసుకోవడం జరుగుతుందండి. లాస్ట్ 5 monthsలో చాలా సేవా కార్యక్రమాలు చేశాము. ఆ సేవా కార్యక్రమం పాటలోనే ఈ స్కూల్ అనేది మేము తీసుకోవడం జరిగింది. ఆ స్కూల్కి సంబంధించి ఇలా మా లేడీస్ సర్కిల్ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్స్ రెండు కలిపి ఈ ఫండ్ రైజింగ్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాం గురించి మా వైఫ్ చైర్పర్సన్ ఆఫ్ లేడీస్ సర్కిల్ అలికే గారు ఇంకొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి ముందుగా ఏపీలో క్రీడాకారులను కేపీ రావు అనే వ్యక్తి నాశనం చేశారని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మండిపడ్డారు. గద్దె హరీష్ అనే వ్యక్తిని కేపీ రావు ప్రలోభపెట్టి తనపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. తాను కోర్టు ఆదేశాల మేరకు ఏపీ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ అయ్యానని, తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
కొడాలి పిచ్చేశ్వరరావు తనపై చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. బందర్ రోడ్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేపీ రావు తనపై నిరాధారమైన ఆరోపణలు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. కొడాలి పిచ్చేశ్వరరావుకు ప్రస్తుతం కబడ్డీ అసోసియేషన్లో ఎటువంటి ప్రాతినిధ్యం లేదని, ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఆయనను బ్యాన్ చేసిందని తెలిపారు. లైవ్ మ్యాచ్ ఎవరికి ఉపయోగం? దానివల్ల ఆ ప్లేయర్ జీవితం నాశనం అయిపోద్ది. కానీ మనకేమందుకు ఉంటుంది? కబడ్డీలో అసలు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? అసలు దాంట్లో అక్కడ క్యాష్ ప్రైజ్ కూడా కాదు అది మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడానికి. అలాగే అర్జున్ రావు గారు, సుబ్బరాజు గారు. అర్జున్ రావు గారు ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు. జాతీయ స్థాయి పోటీల్లో అనేక నేషనల్స్లో పాల్గొన్నటువంటి క్రీడాకారుడు. అలాగే సుబ్బరాజు గారు. అలాగే కానీ సెలక్షన్స్లో వీళ్ళ ప్రమేయం కూడా ఉంది. అర్హత లేని క్రీడాకారులు ఎంపిక చేశారని చెప్పి ఒక ఆరోపణ చేశారు. దాని మీద అర్జున్ రావు ఏం చెప్పారు? సార్, మంచి ప్రశ్న వేశారు. ముఖ్యంగా ఏంటంటే మా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి అనేకసార్లు ప్రాతినిధ్యం వ్యక్తి. అలాంటి దాంట్లో ప్రతి ఈవెంట్లో కూడా ఒక కమిటీ ఫామ్ చేస్తున్నాం. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ, ఒక నేషనల్ ప్లేయర్స్ కానీ ఆ కమిటీ సెలక్షన్ కమిటీ చేస్తుంది. ప్లేయర్స్ సెలెక్ట్ చేయాలి. మన ఇవాళ కూడా సాయి గారు సీనియర్ కోచ్, తర్వాత సుబ్బరాజు గారు మంచి సీనియర్ ప్లేయరు, తర్వాత నేను, తర్వాత నాంచార్య గారు, ఆయన కూడా అనేకసార్లు రాష్ట్రానికి కానీ యూనివర్సిటీస్ కానీ ఆయన వ్యక్తి. ఇలా కమిటీ ఫామ్ చేశాం. ఎవరి ప్రతిఫలం ఉండదు. ఈ అసోసియేషన్లో మంచి క్రీడాకారులకే న్యాయం జరిగింది. కానీ అనవసరం తక్కువ ఉన్న క్రీడాకారులను తీసుకునే సమస్య లేదు. మా పాలసీ అది. అంటే అసలు ఎన్ని కబడ్డీ సంఘాలు ఎన్ని ఉన్నాయి రాష్ట్రం? మాదే ఒకటి సార్ రికగ్నైజ్ సంఘాలు ఎన్నెన్నో ఉండండి. గుర్తింపు ఉన్న సంఘం అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ గుర్తించిన సంఘం ఒకే సంఘం ఉంటుంది. ఆ సంఘం ద్వారా నేషనల్స్ ఆడతారు. అది ఆడట్లేదు కాబట్టి వాళ్ళని అలౌ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ బాధలు వాళ్ళకి. ఈ రోజుకు ఒక కొత్త క్రియేషన్, కొత్త గొడవలు ఏంటంటే వాళ్ళకి గుర్తింపు లేదు. వాళ్ళు సస్పెండ్ అయిన క్యాండిడేట్లు కాబట్టి ఎలాగైనా నా మీద వ్యక్తిగత దాడో లేకపోతే ఏమైనా భయపెడితే నేను ఏదో భయపడి ఇంట్లో కూర్చునుకున్నారు. అది వాళ్ళ కలే కానీ జరగదు. అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఏదైతే గుర్తింపు ఉంటుందో ఆ సంఘానికి ఈ రోజుకి కూడా నాతోనే కరస్పాండెన్స్ చేస్తున్నారు. సార్, కొండలరావు అనే వ్యక్తి అతను రేప్ అటెంప్ట్ చేశారని చెప్పి కేసు ఉన్నమాట. టీడీపీ యువ నేత బోండా సిద్ధార్థ జన్మదిన వేడుకలు తమ స్వగృహం వద్ద జరిగాయి. పెద్ద సంఖ్యలో అభిమానులు, అన్ని డివిజన్ల నుండి నాయకులు, కార్యకర్తలు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ కుటుంబం పట్ల ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మొగల్రాజపురం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి నివాసం వద్ద ఆయన పెద్ద కుమారుడు టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువనేత బోండా రవితేజ హాజరై సిద్ధార్థతో కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ పార్టీ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజులను సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వహించడం ఆనందకరమని తెలిపారు. మరి ఈరోజు మా సోదరుడు బోండా ఉమా గారి తనయుడు బోండా సిద్ధార్థ జన్మదిన సందర్భంగా మరి ఉమాగారి నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ జన్మదిన వేడుకల్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇది తెలుగుదేశం పార్టీలో ఒక మంచి సంస్కృతి. మా నాయకుడు చంద్రబాబు గారు అయితే కానివ్వండి, లోకేష్ గారి జన్మదిన సందర్భంగా అయినది కానివ్వండి, నియోజకవర్గంలో నాయకులు పుట్టినరోజు సందర్భంగా అయితే కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా ఆ ఒక్క దినాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా జరుపుకోవటం అనేది ఒక మంచి సంస్కృతి. మరి అందులో భాగంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక చోట్ల వృద్ధులకి, వికలాంగులకి, మరి అందరికీ కూడా సేవా కార్యక్రమాలు చక్కగా నిర్వహించి మరి మా సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎప్పుడూ అండగా ఉండే విధంగా ఈరోజు అందరూ కూడా జన్మదిన వేడుకల్ని చేయటం చాలా సంతోషం. మీ అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి రానున్న రోజుల్లో మంచి ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చక్కగా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి బోండా సిద్ధుకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.
9వ తారీఖు ఏదైతే ఈరోజు గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ డేట్ నాడు నా పుట్టినరోజు సందర్భంగా వందల మంది కార్యకర్తలు, అభిమానులు, ఏదైతే మాతో పాటు ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నటువంటి అనుచరులు అందరూ కూడా ఈ సంవత్సరం అలాగే ప్రతి సంవత్సరం కూడా రావటం, మా ఇంటి దగ్గరికి వచ్చి నా జన్మదిన సందర్భంగా వాళ్ళ ఆశీర్వాదాలు ఇవ్వటం, ఈ అభిమానం అనేది ఎప్పటికీ కూడా మా కుటుంబం అందరినీ గుర్తుపెట్టుకుంటుందని ఈ సందర్భంగా చెప్తూ చాలా సంతోషంగా ఉంది. ఏదైతే గత 15-20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మా కుటుంబంలో ఎవరి పుట్టినరోజైనా సరే మేమందరం కూడా ఒకటే ఎంకరేజ్ చేస్తాం. సేవా కార్యక్రమాలు అనేవి నియోజకవర్గ వారీగా మొత్తం కూడా చేయాలా, ఎక్కడైతే వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ అవసరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక తగిన సాయం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ ఒక సాంప్రదాయాన్ని ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తీసుకొచ్చి ప్రతి డివిజన్లో కూడా ఈ ఒక కార్యక్రమాలు నిర్వహించుకోవడం, మా నలుగురిలో ఎవరి పుట్టినరోజైనా సరే అదే విధంగా చేయాలి అనే ఒక మంచి ఆలోచనని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళాం. ఇది 2025 సంవత్సరం చాలా సంతోషం. అధికారంలోకి వచ్చిన వెంటనే పోయిన సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అందరితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ చూపించే ఈ అభిమానానికి ఎల్లప్పుడూ కూడా మా కుటుంబం అంతా కూడా రుణపడి ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ బోండా ఉమా గారి అభిమానులకు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలకి, డివిజన్ స్థాయి అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు సహా అన్నింటా రియల్ టైంలో ఆటో మ్యూటేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటో మ్యూటేషన్ జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, CCLA అధికారులు హాజరయ్యారు. PGRS లో మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి 1,97,915 ఫిర్యాదులు వచ్చాయని సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని బలపరిచిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసెఫ్ తెలిపారు. రాష్ట్రంతో పాటు దేశంలోనూ కాంగ్రెస్ రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోనియా ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ AICC అధ్యక్షులు, ప్రస్తుత CLP చైర్పర్సన్ సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలను న్యూ RR పేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి నేతృత్వం వహించిన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసెఫ్ స్థానిక నాయకులతో కలిసి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పీటర్ జోసెఫ్ మాట్లాడుతూ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొంటూ పార్టీని బలపరిచారని, గొప్ప నాయకురాలని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పీటర్ జోసెఫ్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుని. AICC మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, ప్రస్తుత CPC చైర్పర్సన్ అయిన శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జయంతి పుట్టినరోజు సందర్భంగా అందరికీ నమస్కారం. నా పేరు పీటర్ జోసెఫ్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుని. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, మాజీ AICC అధ్యక్షులు, ప్రస్తుత CPP చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యూ RR పేట నందు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదుడుకుల అవమానాలు తట్టుకొని కాంగ్రెస్ పార్టీని అంచులంచులుగా ఓ స్థాయికి తీసుకొచ్చి ప్రధాన పదవిని కూడా సునాశంగా తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని ఈ దేశాల్లో ఒక ఉన్నత స్థాయిలో ఉంచి దేశంని రూపురేఖలు మార్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఆవిడ హయాంలో కానీ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించేవాళ్ళు. కానీ నేడు బీజేపీ 11 ఏళ్ల పరిపాలనలో ఎన్నో అవమానాలు, మానభంగాలు, అఘాయిత్యాలు, దోపిడీదారులు, కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళుగా ఈ దేశంలో ఎన్నో వనరులు తెచ్చిపెడితే నేడు ప్రధానమంత్రి గారిని ఆయన పూర్తిగా అన్నిటినీ
ధ్వంసం చేస్తూ అదాని అంబానీలకు అమ్మి పెడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఎవరి సొత్తని మీరు అమ్ముతున్నారు? కాంగ్రెస్ పార్టీలో ప్రజల పక్షాన ప్రజల సమస్యలకై ప్రజలకు విలువలను కాపాడడానికి పరిపాలన కొనసాగించాల్సింది పోయి ప్రజలపై అఘాయిత్యాలు, మానభంగాలు, అల్లర్లు ఇలాంటి ఎన్నో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. నేడు వ్యవస్థలన్నీ నాశనం చేసేస్తున్నారు. ఉద్యోగాలు లేవు. చదువుకున్న వాళ్ళందరూ విదేశాలు వెళ్తున్నారు. విదేశాలు వెళ్ళినా దేశంలో ఉన్న ఉద్యోగాల దాకా అల్లాడిపోతున్నారు. మరి ప్రధాని మోడీ గారు ఏం చేస్తున్నారు? దేశంలో ఢిల్లీలో మారణ హోమం జరిగింది. ఆనాడు ప్రధానమంత్రి దేశంలో ఉండి చూసుకోవాల్సింది. గతంలో 2011లో ముంబై బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ హోంమంత్రి గారు రాజీనామా చేశారు. కానీ నేడు మన హోంమంత్రి గారు ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటున్నారు. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈయన చేతుల్లోనే ఉంది. మరి ఈయన ఏం చేస్తున్నారు? మరి ఈనాడు ప్రజలకు ఒకటే చెప్పేది, ఈనాటికి నాటికి పరిపాలన చూసుకొని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచాలనేది సోనియా గాంధీ గారు ఇలాగే మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలంటే ఆ దేవుడు గారు ఆరోగ్యాలు సమకూర్చాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జగన్ గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు అర్ధాంతరంగా నిలిపేసి డెల్టా ఆధునీకరణకు సైంధవుడిలా అడ్డుపడ్డాడని మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు. నిధులున్న కాలువలు, డ్రైన్లలో తట్టమట్టి తీయకపోగా లాకులు, షట్టర్లకు కనీసం గ్రీజు పెట్టడానికి ₹1 కూడా కేటాయించలేదన్నారు. గోదావరి డెల్టా ముంపు, ఇరిగేషన్ సమస్యలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. గోదావరి డెల్టా లైడర్ సర్వే కోసం 13.4 కోట్లు మంజూరు చేశామని మంత్రి చెప్పారు. ఈ డిసెంబర్కు గోదావరి జిల్లాలో ముంపు సమస్య మరియు లాకులు, గేట్లు మరమ్మతులకు సమగ్ర డిపిఆర్ తయారు చేయాలని ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ రాష్ట్ర జీడీపీని 18% పెంచేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 6% ఉన్న జీడీపీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలనానుభవం, సమర్థతతో 11.8% పెంచారని ఆయన చెప్పారు. మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ గుణదల పడవల రేవు ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కొండలపైన నివసించే వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. కొండలపై నిర్మాణాలను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో చోట స్థలం కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రజలు కొండలపై నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 96,000కు పైగా సంతకాలు పూర్తయ్యాయని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 96,000కు పైగా సంతకాలు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పిలుపిచ్చిన ఏ కార్యక్రమం అయినా తూర్పు నియోజకవర్గంలో విజయవంతమవుతుందని అన్నారు. ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అక్టోబర్ 10వ తారీఖు నుంచి గారా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేద ప్రజానికం కోసం, పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ ఒక డబ్బుల కకృతి కోసం ఏదైతే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఏదైతే పెట్టాలని చెప్పి చూస్తుందో దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి తమకున్న దానిలో కొంతమంది లేని వారికి సహాయం చేయడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. తమ పెద్ద కుమారుడు బోండా సిద్ధార్థ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, 2 వికలాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 300కు పైగా తోపుడు బండ్లు లబ్ధిదారులకు అందించినట్లు చెప్పారు.
విజయవాడ సింగనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. P4 పథకంలో భాగంగా బోండా సిద్ధార్థ సొంత నిధులతో ఎంపికైన 10 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, నడవలేని స్థితిలో ఉన్న 2 దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు ప్రభుత్వ వెబ్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నుంచి పేదలకు అండగా ఉండే విధంగా ప్రతి వారం తోపుడు బండ్లు, కుల వృత్తుల వారికి అవసరమైన వస్తువుల పంపిణీని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ప్రతి నిత్యం కూడా ఏదో ఒక పేదవాళ్ళకి మంచి కార్యక్రమం సహాయం చేయటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ప్రతి వారం చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు, అలాగే కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ 300 పైన బళ్ళు ఈ 18 నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో ఇచ్చాం. ఈరోజు మా పెద్ద కుమారుడు సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా మరి టిఫిన్ బళ్ళు 10 బళ్ళు నియోజకవర్గంలోని ఎవరైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే డిసెంబర్ 9 నా పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరం లాగే ఏదైతే గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్న ఆనవాయితీయే ఈ సంవత్సరం కూడా పేదవాళ్ళకి, మరి ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు, పేదవాళ్ళకి అందరికీ కూడా P4 విధానంలో ఎవరైతే సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారికి వచ్చి మాకు ఈ సాయం చేయాలి అని చెప్పారో వాళ్ళందరికీ ఈరోజు నా తరపున నేను ఒక మార్గదర్శిగా నిలిచి వాళ్ళందరికీ కూడా తగిన సాయం చేసే విధంగా తోపుడు బండ్లు కానీ, అదేవిధంగా దివ్యాంగులకు ట్రైసైకిల్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషమైన పరిణామం. ఏదైతే ఇందాక ఉమా గారు చెప్పినట్టు ఆయన గెలిచినప్పటి నుంచి కూడా కాకుండా గతంలో ఆయన 2014 నుంచి గెలిచినప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రతి బర్త్డే రోజున ఏదో ఒక సేవా మార్గంలో ముందుకెళ్ళాలని, దాని ద్వారా ఎన్నో మంది యువకులకు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మనం ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో ఈ విధంగా కొనసాగడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన కార్పొరేషన్ కౌన్సిల్ హక్కులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హరించి వేసిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆరోపించారు. గత నెల 29న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి సంబంధించిన చిత్తు తీర్మానాలను దాదాపు నెల రోజులైనా ఇవ్వలేదని, టీడీపీ అడ్డుకుంటుందనే ఉద్దేశంతో మేయర్ ఛాంబర్లోనే వాటిని తొక్కిపట్టారని విమర్శించారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్, వస్త్రలత వంటి అనేక పార్కింగ్లను రెన్యూవల్ చేసే విషయంలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని బాలస్వామి ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన కార్పొరేషన్ కౌన్సిల్ హక్కులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హరించి వేసిందని ఆయన ఆరోపించారు. రోడ్లు, డ్రైన్లు, డివిజన్ల అభివృద్ధి వంటి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను కౌన్సిల్కు పెట్టకుండా స్టాండింగ్ కమిటీలో ఉన్న 6 వైఎస్ఆర్సీపీ సభ్యులు, మేయర్ కలిసి ఆమోదించి ముందుకు వెళ్తున్నారని, దీని ద్వారా కౌన్సిల్ ప్రాముఖ్యతను తగ్గించి కౌన్సిల్ ను పూర్తిగా తొక్కేస్తున్నారన్న బాలస్వామి ధ్వజమెత్తారు. మరి రేపు జరగబోయే కౌన్సిల్లో మరి ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కౌన్సిల్లో జరుగుతున్నటువంటి అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారు చేసే తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. అదేవిధంగా కూడా కౌన్సిల్లో మేము లేచి మాట్లాడుతుంటే మాట్లాడనిచ్చే పరిస్థితి లేదు. రెండోది ఏంటంటే ట్రైన్ కన్నా వేగంగా కూడా ఆయన 1, 2, 3 చదువుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. దానికి పూర్తి మద్దతు అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు కానివ్వండి, అదే మేయర్ గారు కానివ్వండి, ఆమె కూడా మద్దతు ఇస్తూ ఒక కౌన్సిల్లో పద్ధతి ప్రకారంగా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం కూడా ఏం లేదు. మేమేమో లేచి మాట్లాడుతుంటే మమ్మల్ని కూర్చోమని చెప్తూ ఉంటారు. అదే ఈమె చేసే పని, మేయర్ గారు చేసే పని. రెండోది ఏంటంటే ఇవాళ వీళ్ళు చెప్పుకోవడానికి చరిత్ర లేదు. 5 ఏళ్ళలో చెత్త పన్ను వేశారు, మేము వచ్చాం చెత్త పన్ను తీసేసాం. ఫ్లైఓవర్ కట్టించాం, కాకపోతే వీళ్ళు వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. ఫ్లైఓవర్లు ఎన్ని కట్టించాం? విజయవాడ నగరం మొత్తం ఫ్లైఓవర్లు, రహదారులు అద్భుతంగా ఉన్నాయంటే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కానించి బెంజీ సైకిల్ ఫ్లైఓవర్ దాకా అన్నీ కూడా మా ప్రభుత్వంలోనే. వైసీపీ వాళ్ళకి అడ్డాగా మారింది. కౌన్సిల్కి పెట్టాల్సినటువంటి ప్రతిపాదనలు
నూతనంగా రోడ్ల కోసం కానీ డ్రైన్ల కోసం కానీ డివిజన్ అభివృద్ధి కోసం కౌన్సిల్కి పెట్టాల్సినటువంటి ప్రతిపాదనల్ని కౌన్సిల్కి పెట్టకుండా స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి వైసీపీ మెంబర్స్ 6 మేయరు కలిసి వైసీపీ వాళ్ళు రోడ్డు వేయాలన్నా స్పీడ్ బ్రేకర్ వేయాలన్నా డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించాలన్నా ఏ పనున్నా కానీ స్టాండింగ్ కమిటీలో పెట్టుకొని స్టాండింగ్ కమిటీలో 6 కలిసి శాంక్షన్ చేసుకొని ముందుకు నడుస్తున్నారు. కౌన్సిల్ని తొక్కేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి కౌన్సిల్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి హక్కుల్ని హరించారు. మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మిక హక్కులను కాలరాస్తుందని సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు వెల్లడించారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో జనవరి 4న జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నారు. బిహార్టీఎస్ రోడ్లోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. జనవరి 4న విశాఖలో అఖిల భారత సిఐటియు మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చ జరుగుతుందన్నారు. సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి. సిఐటియు అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ నెల 31న ప్రారంభమై జనవరి 4వ తారీఖున విశాఖపట్నంలో లక్షలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ జరగబోతుంది. ఈ మహాసభల్లో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇవాళ కార్మికుల హక్కులను కాలరాసే పద్ధతులు ఈ కార్మిక చట్టాలు ఉన్నాయి. ఈ 4 లేబర్ కోడ్లు కూడా బడా కంపెనీల యజమానులకు అనుకూలంగా ఉండటంతో ఇవాళ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. అందుకే కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా రాబోయే రోజుల్లో పోరాటాలు చేయాలని చెప్పని ఇప్పటికే భవిష్యత్తులో ఆల్ ఇండియా కమిటీలను కూడా కూర్చొని పిలుపునివ్వబోతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల్ని ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తే వాళ్ళ ఈ ఆంధ్రప్రదేశ్లో 8 గంటల పని విధానాన్ని 10 గంటలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కింది. ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి 8 గంటల పని విధానాన్ని 10 గంటలు పెంచడంతో వాళ్ళ కార్మికుల శ్రమను దోచుకునే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తున్నారు. అందుకే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి ఇవాళ కార్మికులకు అనుకూలంగా చట్టాలని మార్చి అనుకూలంగా చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ 2 ప్రభుత్వాలు కూడా కార్మిక వర్గం తగిన గుణపాఠం కూడా చెప్తారు. దాంతోపాటు ఇవాళ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి ఎటువంటి అఖిల భారత మహాసభలు ఎం సీతారాములు ముఠా వర్కర్ సీనియర్ సెక్రటరీ. అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు 31వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు వరకు ఈ మహాసభలు అన్ని రాష్ట్రాల నుంచి కార్మిక ప్రతినిధులు వస్తారు. కార్మిక ప్రజలతో పాటు అన్ని రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తున్నారు. ఒక 20 దేశాల నుంచి కార్మిక ప్రతినిధులు వస్తూ ఉన్నారు. ఈ మహాసభలో కార్మిక సమస్యల మీదే చర్చించి కార్యరూపాన్ని చేస్తారు. అందు గురించి ఆ సందర్భంగా ఈ పోస్టులు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. 4వ తారీఖున నలుమూలల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున లక్షలాది మంది విశాఖపట్నం చేరుకుంటారు. దాంట్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు పాల్గొంటూ ఉన్నారు. అందు గురించి రేపు 4వ తారీఖు జరిగే కార్మిక ప్రదర్శనలో అన్ని రంగాల కార్మికులు కూడా దాంట్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలి, అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ప్రారంభమైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు డిమాండ్. ఏపీలో క్రీడాకారులను కేపీ రావు అనే వ్యక్తి నాశనం చేశారు. మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.